రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో రైలు ప్రయాణికులతో పాటు రైల్వే సిబ్బందికి రక్షణ ప్రశ్నార్థకరం చేస్తూ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేగంగా కదులుతున్న రైలు ఇంజన్ను టార్గెట్ చేస్తూ గుర్తు తెలియని దుండగులు రాళ్లదాడికి తెగబడ్డారు. ఈ కిరాతక ఘటనలో రైలు నడుపుతున్న లోకో పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తమిళనాడు రాజధాని చెన్నైకు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలుపై ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఘోర దాడి జరిగింది. చీకట్లో రైలు పట్టాల పక్కన కాపు కాసిన దుండగులు రైలు వేగంగా వెళ్తుండగా నేరుగా ఇంజన్ ముందు భాగంలోని అద్దాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద పెద్ద రాళ్లను బీరు బాటిళ్లను విసిరారు. ఈ దాడిలో ఇంజన్ విండ్షీల్డ్ అద్దాలు ముక్కలై లోపల ఉన్న సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ జయరాంకు బలంగా తగిలాయి. రాళ్ల దెబ్బకు ఆయన తల ముఖంపైన తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. దాడి అనంతరం ప్రథమ చికిత్స కోసం రైలును ఒలవపాడు రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. గాయపడిన ఉద్యోగిని రైల్వే ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం జయరాం పరిస్థితి స్థిరంగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక దాడి ఘటన అనంతరం ప్రథమ చికిత్స కోసం రైలును ఒలవపాడు రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. గాయపడిన ఉద్యోగిని రైల్వే ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం జయరాం పరిస్థితి స్థిరంగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెడ్డిగా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రకాశం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్లో అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో ఈ గురువారం అర్ధరాత్రి రైలు పైన
చేసినటువంటి ఘటన ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. ఏదైతే ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్నటువంటి జీటీ ఎక్స్ప్రెస్ పైన కొందరు దుండగులు దాడి చేశారు. రాళ్ళు లేదా బీరు బాటిళ్లతోటి అయితే, అంటే మద్యం సీసాలతోటి అయితే దాడి చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ యొక్క ఏదైతే జీటీ ఎక్స్ప్రెస్ లో ఉన్నటువంటి లోకో పైలట్ కి ఈ యొక్క రాళ్ళు, అదేవిధంగా ఈ యొక్క బీరు బాటిల్ ఇవన్నీ కూడా తగలడం వలన ఒకసారిగా అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతని ముఖం పైన, అదేవిధంగా చేతికి, అదేవిధంగా పొట్ట భాగంలో కూడా అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతన్ని వెంటనే ఏదైతే ఈ యొక్క ట్రైన్ వెళ్తుందో ఈ యొక్క సింగరాయకొండ సమీపంలోని ఉలవపాడుకు సింగరాయకొండకు మధ్యలో ఈ యొక్క ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా గురువారం అర్ధరాత్రి వేళ ఈ యొక్క ప్రమాదం అయితే జరిగింది. ఈ సమయంలో ఏదైతే ఎదురుగా వస్తున్నటువంటి ట్రైన్ నుంచి ఎవరైనా ఆకతాయిలు ఇలా చేశారా, లేదంటే ఏదైతే ఈ యొక్క ట్రైన్ వెళ్తున్న సమయంలో ఆ ట్రాక్ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఆకతాయిలు అర్ధరాత్రి వేళ ఇలాంటి దాడికి పాల్పడ్డారనేటువంటి విషయం అయితే తెలియాల్సి ఉంది. దీనిపైన ఇప్పటికే రైల్వే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్నటువంటి యొక్క ట్రైన్ పైన ఈ యొక్క దాడి జరగడం అయితే మాత్రము ఇటు ప్రకాశం జిల్లాతో పాటుగా ఉమ్మడి ఏపీలో కూడా కలకలం రేపుతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ట్రైన్లు అనేది రాత్రి పగలు అంటూ కూడా ఎనీ టైం కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క ట్రైన్ పైన ఇట్లా దుండగులు దాడి చేయడం అనేది మాత్రము ఇవాళ కలకలం రేపుతా ఉంది. అయితే ప్రధానంగా లోకో పైలట్ కి అయితే ఈ యొక్క దాడిలో ఏదైతే ఈ యొక్క దుండగులు దాడి చేసిన ఘటనలో లోకో పైలట్ జయరామ్ కి అయితే మాత్రము తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆ సమీపంలో ఉన్నటువంటి ఉలవపాడు రైల్వే స్టేషన్ లో యొక్క ట్రైన్ ను నిలుపుదల చేసి వెంటనే అతనికి లోకో పైలట్ జయరామ్ కి ప్రథమ చికిత్స అనంతరము అతన్ని విజయవాడకు తరలించారు. అయితే ఇప్పుడు రైల్వే పోలీసులు అయితే దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ప్రమాదానికి కారణం ఏంటి అంటే, ఎవరైతే ఈ యొక్క దుండగులు కావాలనే ఇలాంటి ఘటనకు పాల్పడ్డారా, లేదంటే అసలు ఎందుకు ఇలాంటి ఘటనకు పాల్పడ్డారా అనేటువంటి విషయాలపైన అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ట్రైన్ ప్రమాదాన్ని చూసుకుంటే ఇటు రైల్వే సిబ్బందితో పాటుగా కూడా వీరందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎనీ టైం రాత్రి పగలంటూ కూడా ఎనీ టైం తిరుగుతున్నటువంటి ఆ రైళ్ల పైన ఇటువంటి ఆకతాయిలు, లేదంటే దుండగులు చేసినటువంటి ఇవాళ జరిగినటువంటి ఘటన అయితే మాత్రము ఇటు రైల్వే సిబ్బందితో పాటు ఆ రైల్వేలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇవాళ ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ ఉలవపాడు సమీపంలో ఈ యొక్క ఘటన అయితే గురువారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది. అయితే దీనిపైన పోలీసులు అయితే ఈ యొక్క దాడికి పాల్పడినటువంటి వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.